నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ మై స్పేస్. రచన అనిల్ అట్లూరి గారు. పసిగుడ్డు నుంచి విద్యాబుద్ధులు నేర్పే వరకు ఎంతో అల్లారుముద్దుగా పెంచిన ఆ కన్నతండ్రికి ఒరిగిందేమిటి? స్కిప్ చేయకుండా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? అసలు తన భార్య గర్భం దాల్చిందని గైనకాలజిస్ట్ చెప్పిన దగ్గర నుండి అతను గర్భిణి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువుల ఆరోగ్యానికి తగిన సూచనలు సేకరించడం మొదలుపెట్టాడు. విదేశీ పత్రికలైతే సరైన సమాచారం ఇస్తాయని వాటిని అద్దెకిచ్చే లైబ్రరీకి చందా కట్టాడు. బ్యాంక్ నుండి వచ్చిన తర్వాత ప్రతిరోజు రాత్రి 10-11 గంటల వరకు అవన్నీ వివరంగా చదివి తనకి ముఖ్యమైనవి అనుకున్న వాటన్నిటినీ ఒక నోట్బుక్లోకి ఎక్కించేవాడు. పరాత్పరరావు తండ్రి హృద్రోగంతో అతని చిన్ననాటే పోయాడు. తల్లి కష్టపడి అతనిని, అతని చెల్లెల్ని చదివించింది. అతను కూడా ఆమెని ఇబ్బంది పెట్టకుండా బీకాం వరకు చదువుకొని ఒక జాతీయ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తనకున్నంతలో చెల్లెలి పెళ్లి చేసి పంపేశాడు. పరాత్పరరావు పెళ్లి చేసిన కొన్ని నెలలకే తల్లి తన బాధ్యతలు తీరినవనుకుంటూ ఒక తెల్లవారుజామున కృష్ణారామ అనుకుంటూ వెళ్ళిపోయింది. భార్య సుగుణవతి భర్తని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అందుకే ఒంటరిగా ఏమి ఇబ్బందులు పడతాడో అనుకుంటూ తల్లిదండ్రులు పుట్టింట్లో మరికొంతకాలం ఉండమంటున్నా ఆగకుండా వచ్చేస్తోంది. ఎప్పుడో బస్సులో తిరిగే పరాత్పరరావు ఆ రోజున రైల్వే స్టేషన్ దగ్గర్నుంచి ఇంటికి వెళ్ళడానికి ఆటో మాట్లాడాడు. బస్సులో ఒకవేళ సీట్ దొరక్కపోతే కొడుకు ప్రయాణికుల మధ్య వారి ఒత్తిడికి నలిగిపోతాడేమోనని, అంతేకాదు జలుబు, కామెర్లు లాంటి వ్యాధులున్న ప్రయాణికులుంటే తన కొడుక్కి అంటుకుంటాయేమోనని భయం కూడా ఉంది పరాత్పరరావుకి. మొదట్లో భయపడ్డా తర్వాత కొడుకు మలమూత్రాలతో ఉన్న గుడ్డలను ఉతికి ఆరేయడం నేర్చుకున్నాడు. ఆ బట్టలను కూడా మామూలు నీళ్లతో కాకుండా డెటాల్ కలిపిన వేడి నీళ్లతో తనే ఉతికి ఆరేసేవాడు. భార్యని మిగతా పనులు చూసుకోమని అంటూ అతని జాగ్రత్తలు చూసి భార్య మురుసుకునేది. కొడుకు కోసం వాడే పాల సీసాలని, గ్లాసులను కూడా వేడి నీటితో శుభ్రంగా కడిగేవాడు. అలసటతో భార్య నిర్లక్ష్యం చేసి ఆ పాల సీసాలోనూ, ఆ పాలపీకల్లోని బట్టల్లోని సూక్ష్మక్రిములు మూలంగా తన కొడుక్కి ఏదైనా అంటువ్యాధి సోకవచ్చని భయపడి తనే కడిగేవాడు. కొడుకుని ఎత్తుకుని ఎప్పుడూ తిప్పుతూ ఉండేవాడు. ఒకానొక రోజు బ్యాంక్కి వెళ్ళడానికి చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని, షూస్ వేసుకొని భార్య ఇచ్చే క్యారియర్ కోసం ఎదురు చూస్తుంటే మంచం మీద ఉన్న కొడుకు ఏడుపు అందుకున్నాడు. పరాత్పరరావు ఆ షూస్తోనే పడకగదిలోకి వెళ్ళి వాడిని ఎత్తుకున్నాడు. ఆ బట్టల మీదే ఆ ముద్దుల కొడుకు తన విసర్జన కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. పరాత్పరరావు ఏమీ విసుక్కోలేదు. పైగా వాడిని బెదిరిస్తూ అరుస్తున్న తన భార్యని చిన్నపిల్లవాడు వాడికేం తెలుసునని అరిచి లాభం లేదని సముదాయిస్తూ బట్టలు మార్చుకొని ఆఫీస్కు పరిగెత్తాడు. సాయంత్రం రాగానే పార్టీ ట్రైనింగ్ అని అంటూ తనతో పాటే స్నానాల గదిలోకి తీసుకువెళ్ళి వాడిని అక్కడే వాడి కుర్చీలో కూర్చోబెట్టి తన కార్యక్రమాలు తీర్చుకునేవాడు. ప్రతిరోజు అదే దినచర్య. మొత్తానికి పరాత్పరరావు కొడుక్కి అర్థమైంది. దగ్గులు వచ్చినప్పుడు చెప్తే అమ్మగాని నాన్నగాని టాయిలెట్ గదికి తీసుకువెడతారని. అలా వాడు దగ్గులు వస్తోందని అంటూ టాయిలెట్ని చూపించినప్పుడల్లా ఒక మంచి అలవాటు నేర్పించినందుకు ఆనందించడం మొదలైనది. వాడి మొట్టమొదటి తప్పటడుగులను చూపించిన భార్యని చెక్కిలి మీద ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని తెలిపాడు. ప్రతిరోజు ఉదయం వాడిని గుమ్మం దాకా నడిపించుకుంటూ తీసుకువచ్చేవాడు. అలా అయితే వాడి కాళ్ల కండరాలకి బలం వస్తుందని అలా చేసేవాడు. తన కాళ్ల మీద కూర్చోబెట్టుకుని వాడికి తనకి తెలిసిన శతకాలలోని పద్యాలు వినిపించేవాడు. ఎక్కాలని వల్లవేసేవాడు. వాడు అలా వింటూ ఉంటే త్వరగా వాడికి మాటలు వస్తాయని, వాక్శుద్ధి ఉంటుంది అని చదివిన జ్ఞాపకం ఉంది అతనికి. వాడు నోరారా అమ్మ అని పిలిచినప్పుడు కొంచెం బాధ వేసింది అతనికి. వెంటనే పరిగెత్తుంటూ వెళ్ళి 2-in-1 టేప్ రికార్డు కొనుక్కొని వచ్చాడు. నాన్న అన్న పదం వాడి నోటి వెంపట రాగానే రికార్డ్ చేసుకోవడానికి. ఐ థింక్ దెర్ఫోర్ ఐ యామ్ అన్న డెన్కారష్ సూత్రాన్ని తన కొడుక్కి ఎన్ని విధాలుగా నూరిపోయాలో అని నిరంతరం ఆలోచించేవాడు. ఆ సూత్రంతో అతని మేధస్సు పెరగాలని పరాత్పరరావు కోరుకున్నాడు. అలా ఆలోచనల ద్వారా ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలకు అతని కొడుకు తనదైన అన్వేషణలో జవాబులు తెలుసుకోవాలని, తద్వారా వచ్చే జ్ఞానంతో సమాజానికి హితం చేయాలని కోరుకున్నాడు. వాడు పెద్దవాడయ్యాడు. ఇంటి గుమ్మం దాటడం తెలిసింది.
ఇక వాడిని ఆపడం కష్టమని తెలిసిపోయింది. 3 చక్రాల సైకిల్ కొన్నాడు. దానికి బ్యాటరీ, హారను, బెడ్ 2 ఉన్నవి. అదెక్కి వాడు తిరుగుతుంటే ఏనాటికైనా వాడు మారుతి కారులో తిరగకపోతాడా అని అనుకునేవాడు. వాడిని ఎత్తుకుని మెట్లు ఎక్కి డాబాపైకి రాత్రిపూట తీసుకుని వెళ్ళేవాడు. ఆకాశంలో చందమామని, నక్షత్రాలని చూపించి పాలపుంతలని గురించి చెప్పేవాడు. వాడు నోటమ్మట ప్రశ్న రావడం ఆలస్యం, దానికి జవాబిచ్చేవాడు. ఒకరోజు తనకి తెలియకపోతే తెలుసుకొని వాడికి గుర్తు చేసి మరీ చెప్పేవాడు. వాడికి బుద్ధి, జ్ఞానం కలగాలి, పెరగాలి అనేది అతని ధ్యాస. వాడికి ఆ రెండిటితో పాటు దేహదారుఢ్యం కూడా కలగచేయాలి కదా అనుకున్నాడు. వాడు ఒక కార్పో, ఒక కాస్పరో, ఒక బాబీ ఫిషర్ లాగా తయారవ్వాలంటే మరి అవన్నీ తప్పవు కదా. వారిలాగానే నడవాలి, పరిగెత్తాలి, ఈత కొట్టాలి, యోగా ధ్యానాలు కూడా నేర్చుకోవాలి. అందుకని జింఖానా క్లబ్లో సభ్యత్వం కోసం అడిగితే 50,000 అన్నారని స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్ట్ ఉన్న క్లబ్లో నెలకి 100 రూపాయల సభ్యత్వం తీసుకున్నాడు. తన శక్తికి మించినదైనా మంచి స్కూల్లోనే వేసి చదివించాలని అనుకున్నాడు. కానీ ఆ ధనవంతుల బడిలోకి పిల్లలు ఒక రోజున వచ్చినా కారులోనే మరో రోజు రారని తెలిసి తన కొడుక్కి సిగ్గుపడతాడని పొరపాటున అతని క్లాస్మేట్స్తో అవమానింపబడితే మానసికంగా దెబ్బతిని కుంగిపోతాడేమోనని ఉన్నవాటిల్లో కొంచెం మెరుగైన కాన్వెంట్ స్కూల్లోనే చేర్చాడు. తన తాహతుకి మించినదైనా కంప్యూటర్లే ఇక భవిష్యత్తు అని గ్రహించిన పరాత్పరరావు కొడుకుకి ఏడో ఏటే కంప్యూటర్ని పరిచయం చేసి వాడిని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ప్రోగ్రామింగ్ కోర్సులలో చేర్చాడు. పాస్కల్, ఫోర్త్రాన్, బేసిక్ డిబేస్, నెట్స్కేప్ నావిగేటర్ అని వాడి నోటి నుండి చిలుక పలుకులు రాలుతుంటే మురిసిపోయేవాడు. ఢిల్లీలో వ్యాపార సంబంధాలున్న తన బ్యాంక్ ఖాతాదారుడితో కొడుకు కోసం మెకానో సెట్ తెప్పించాడు. దానితో వాడి ఇంజనీరింగ్ బుర్ర పదునెక్కుతుందని తెలిసిన వారిలో బంధువులెవరో జర్మనీ నుండి వస్తున్నారంటే వారితో లిగో కిట్ తెప్పించుకున్నాడు. వాటితో తన కొడుకు ఇల్లు మోడల్ కడుతుంటే చూసి ఆనందించాలని వాడు మెకానోతో చేసిన మోడల్స్ని, లిగోతో కట్టిన ఇంటి డిజైన్లని 10 మందికి కనపడేటట్టు హాలులో టీవీ మీద నిలబెట్టేవాడు. అందులో అహంకారం లేదు. తన కొడుకు మీదకి వచ్చిన వాళ్లకి తెలియజెప్తున్నానని అనుకునేవాడు. మామూలు కథల పుస్తకాలు కాకుండా రంగురంగు బొమ్మలతో ఉండే పుస్తకాలు కొనేవాడు కొడుకు కోసం. వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ పుస్తకాలు పైకి బిగ్గరగా చదివేవాడు. కొడుకు విని నేర్చుకుంటాడని రోజు స్కూల్కి తనే తీసుకుని వెళ్ళేవాడు. సాయంత్రం తనే తీసుకుని వచ్చేవాడు. మరీ అలసిపోతున్నాడని బ్యాంక్ లోన్ తీసుకుని స్కూటర్ కొన్నాడు. దానిమీదే వాడిని స్కూల్కి తీసుకువెళ్లడం, రావడం, టీవీలో ఇంగ్లీష్ వార్తలు చూపించి వినిపించేవాడు. జనరల్ నాలెడ్జ్తో పాటు 4 ఇంగ్లీష్ ముక్కలు కూడా త్వరగా వంటపడతాయి అని, సెలవు రోజుల్లో అవకాశం వచ్చినప్పుడల్లా తనుంటున్న మహానగరంలోని విశ్వవిద్యాలయాలు, గొప్ప గొప్ప కాలేజీలు, పెద్ద పెద్ద భవంతులు చూపించి వాటి గొప్పతనం వాడికి వివరించేవాడు. వాటి నుండి కొడుకు స్ఫూర్తి పొంది అతను ఎంచుకున్న రంగంలో చదువుకొని ఎదిగి నిష్ణాతుడవుతాడు అని ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా తన కొడుకుకి నువ్వు ఇంజనీర్ కావాలనో, డాక్టర్ కావాలనో, మరొకటి కావాలనో అని చెప్పలేదు. అతని ఇష్టప్రకారమే వాడిని చదివించాలని ఆ పరాత్పరరావు ఆకాంక్ష. పరాత్పరరావు ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు. అప్పటికి ఇంకా ఆ మహానగరంలో పోలిమేరల్లోకి ఇంకా ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు రాలేదు. ఒకానొక శుభదినాన ఇంటి యజమాని వచ్చాడు. కాఫీ తాగిన తర్వాత, ఐ హ్యావ్ న్యూస్ ఫర్ యూ, మై సన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు దిస్ ప్లేస్, సో యూ సీ అంటుండగానే పరాత్పరరావు అడ్డుపడి, ఇట్ ఈస్ నో ప్రాబ్లం, ఐ షల్ సూన్ వెకేట్ ది హౌస్ అని అనేశాడు. కారణం, అంతకుముందే అతను ఇల్లు మారాలి అన్న దృఢ నిశ్చయానికి వచ్చేశాడు. ఒక చిన్న కుటుంబానికి సరిపోయే ఇల్లు అది. ఇప్పుడు కొడుకు కూడా పెద్దవాడవుతున్నాడు. అతనికంటూ ఒక గది ఉండాలి. అతనికంటూ ఒక స్పేస్ ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద చదువులకి మేధ పెద్దది కావాలి అంటే విశాలమైన ఇల్లు ఉండాలి. ఎప్పుడూ పావులో, పరిశోధనలో, ఇరుకు ప్రదేశాలలో ఉన్న జీవి ఆలోచనలు ఆ ఇరుకు గదులలానే చిన్నవిగానే ఉంటాయని, మేధ పెరగాలంటే విశాల దృష్టి ఉండాలని అతని ప్రయోగాలలో తేలిందని చదువుకున్న జ్ఞాపకం. చక్కటి బంగళా ఒకటి కనపడింది అతనికి. కాస్త పాతది. కింది భాగం ఒకటే, పైన కాని పక్కన మరో వాటాగాని లేవు. పై డాబాకి మెట్లు, కనుచూపు మేరకి ఆకాశం కనబడుతుంది. చక్కని గాలి. ఇంట్లో ప్రతి గదికి చక్కని వెలుతురు. ఇంటి చెట్టు, పెరడు. కొడుకు కావాలనుకుంటే పైన డాబా మీద చక్కగా ఆలోచించుకుంటూ తిరుగుతూ చదువుకోగలడు. అద్దె తన జీతంలో దాదాపు 40% ఎక్కువే. అయినా తన ఖర్చులు తగ్గించుకుంటే సరి. 6 మాసాల అద్దె అడ్వాన్స్గా ఇచ్చి అందులోకి మారాడు. కొడుకుకి విజ్ఞాన శాస్త్రంలో అభిరుచి ఉందని తెలుసుకొని 10 మందిని అడిగి ఒక మంచి కాలేజీలో చేర్పించాడు.
వాడు అడిగిందే తడవు ఒక మోటార్ బైక్ని కూడా కొనిపెట్టాడు. దాన్ని షోరూం నుండి ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు సీట్ చూసి ఇద్దరు కూర్చోలేరేమో అని అనుమానం వ్యక్తం చేస్తే ఆ బైకు మీద ఒకరే కూర్చోవాలి అని అన్నప్పుడు కొంచెం నిరాశ చెందాడు. తనని కొడుకు ఆ బైకు మీద ఎక్కనివ్వడని తెలిసి అయినా కుర్రాడికి నాకు తేడా లేదు అని సరిపుచ్చుకున్నాడు. వాడి ఆనందమే తన ఆనందం కదా. కొడుకుకి కంప్యూటర్ కొనిపెట్టాడు. ఇంటర్నెట్ లేకపోతే చదువుకోవడం కుదరదు కాబట్టి దానికి కావలసిన రౌటర్లు కనెక్షన్లు ఏర్పాటు చేశాడు కొడుక్కి. ఇప్పుడు MIT, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ప్రిన్స్టన్ లాంటి యూనివర్సిటీలతో పరిచయం ఏర్పడుతుంది కాబట్టి వాడినిగా వాడి స్వంత ప్రణాళిక ప్రకారం చదువుకోనివ్వాలి. వీలైతే ఏ విదేశానికైనా సరే పంపేయాలి అని అనుకునేవాడు. ఒకరోజు ఉదయం పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతుంటే వంటగదిలో పెద్ద చప్పుడు. పరిగెత్తుకుంటూ వెళ్తే భార్య ఊపిరి ఆడకుండా బాధపడుతూ అతని చేతిలోకి వాలిపోయింది. కొడుకు లేడు. క్రికెట్ ఆడుకుంటానని బైక్ మీద వెళ్ళిపోవడం గుర్తు వచ్చింది. పరిగెత్తుకుంటూ ఆటోని తీసుకుని హాస్పిటల్కి చేరాడు. ఏం లాభం? ప్రాణిపోయింది. పరాత్పర్రావు మళ్ళీ ఒంటరివాడు అయ్యాడు. భార్య దేహాన్ని హాస్పిటల్లోనే ఉంచి కొడుకు కోసం అదే ఆటోలో వాడు క్రికెట్ ఆడుకునే గ్రౌండ్కి వెళ్ళాడు. ఇంటర్ కాలేజ్ టెస్ట్ మ్యాచ్ అని అక్కడున్న బ్యానర్ చూస్తే తెలిసింది. కొడుకు బ్యాట్ చేస్తున్నాడు. చేతులూపాడు కొడుకుకి కనబడేటట్టు. దగ్గరికి వచ్చిన కొడుకుతో తల్లి సంగతి చెప్పాడు. ఆ ఓవర్ అయిన తర్వాత వస్తానన్నాడు కొడుకు. అప్పుడు కొట్టాడు కొడుకుని పరాత్పర్రావు. గూబ మీద లాగిపెట్టి కొట్టాడు. కొడుకు ఆ దెబ్బని కాచుకోలేకపోయాడు. క్రింద పడిపోయాడు. పరాత్పర్రావు అక్కడే సిమెంట్ చప్టా మీద కూలపడ్డాడు. పోయిన మనిషి ఎలాగూ పోయింది, ఇక రాదు కదా. కొడుకుతో ఆడుకుంటున్న తోటి స్నేహితులు వాడిని పక్కకు తీసుకెళ్లి ఏదో చెప్పి ప్యాడ్స్, గ్లౌస్, గాడ్లు వగేరాలు విప్పేసి తండ్రిని ఆటోలో వెళ్ళమని వాడిని బైక్ మీద బయలుదేరదీశారు. తండ్రి హాస్పిటల్లో వ్యవహారాలు ముగించాడు. అక్కడి నుంచే ఫోన్లో అత్తమామలకి కబురు అందజేశాడు. చెల్లెలి కుటుంబానికి కూడా ఫోన్ చేసి చెప్పాడు. తండ్రి కొడుకులిద్దరూ ఆమె శవంతో ఇంటికి చేరేటప్పటికీ మధ్యాహ్నం అయింది. చుట్టాలు పక్కాళ్ళు అందరూ వచ్చారు. కొడుకు చేయవలసినవన్నీ చేశాడు. మళ్ళీ జీవితం మొదలైంది. కొడుకు పొద్దున్నే లేవటం, పరాత్పర్రావు పరుసులో డబ్బు తీసుకుని వెళ్ళటం, తనకి కావలసిన టిఫిన్ తీసుకురావటం, తన బ్యాంక్ వేళకి పరాత్పర్రావు స్నానపానాదులు ముగించి వెళ్ళిపోవడం. తండ్రి కొడుకుల మధ్య మాటలు తగ్గిపోయినవి. డబ్బు కావాలంటే తండ్రి జేబులోనో పర్సులోనో ఉన్నవి తీసుకుని వెళ్లడమే. ఒకానొక రోజు ఇంట్లో ఫోన్ మోగింది. ఎవరో హోమ్ లోన్ ఇస్తామని ఫోన్ చేశారు. అంతకు ముందు రోజు ఫోన్ చేసి పరాత్పర్రావు కోసం అడిగినప్పుడు ఫోన్ తీసుకున్న వ్యక్తి పరాత్పర్రావు తనకి అంకుల్ అని చెప్పాడని మాటల సందర్భంలో ఫోన్ చేసిన పెద్ద మనిషి అన్నాడు. అందుకే తండ్రిని అంకుల్ అని పరిచయం చేసుకున్నాడు అని గ్రహించాడు ఆ తండ్రి. కొడుకు తన గది, తన కంప్యూటర్, తన జీవితంలో మునిగిపోయాడు. కొడుకు క్రమంగా చాలా జాగ్రత్తపరుడుగా ఎదిగాడు. ఎంత జాగ్రత్తపరుడంటే తనకి ఆకలి వేసినప్పుడు తన ఆకలి గురించే ఆలోచించుకుంటాడు. ఉన్న ఆహారం మొత్తం తానే అరగిస్తాడు. ఇతరుల క్షుద్బాధతో తనకి ఎటువంటి సంబంధమూ లేదు అని అతని ప్రగాఢ విశ్వాసం. అలాగని తను కొని తెచ్చుకున్న ఆహారం మాత్రమే అతను తనది అని అనుకోడు. తన తండ్రి తెచ్చుకున్న ఆహార పదార్థాల మీద కూడా తనకి సంపూర్ణమైన హక్కు ఉందని బలంగా నమ్ముతాడు. అందుకని తండ్రి తనకని తెచ్చుకుని భద్రపరుచుకున్న భక్ష్యాలను కూడా అరగిస్తాడు. అతని ఆకలి తీరితే చాలు. తండ్రి ద్వారా అబ్బిన జ్ఞానం అది. అవును, అతని కొడుకు చాలా జాగ్రత్తపరుడు. హీ థింక్స్ అండ్ దెర్ఫోర్ హీ హీస్. తన అవసరాలు మాత్రమే. కొడుకు ముఖ్యం. అతని ప్రపంచం అతనికి నేర్పిన పాఠం అది. ఒకే కప్పు కిందనున్న ఇద్దరు అపరిచితులు ఆ తండ్రి కొడుకులిద్దరూ. శంకరంపేటలో కనపడిన పరాత్పర్రావుని ఎరిగున్న పెద్ద మనిషి ఇక్కడున్నారేమిటి అన్న ప్రశ్నకి కొడుకుకి ఉద్యోగంలో పదోన్నతి లభించిందని, బదిలీ మీద మరో మహానగరానికి వెళ్ళిపోయాడని, తను ఒంటరిగానే ఉన్నాడు కాబట్టి ఒక చిన్న పోర్షన్లోకి మారానని చెప్పాడు. కాని కొడుక్కి బదిలీ అవ్వలేదని, అదే మహానగరంలో గేటెడ్ కమ్యూనిటీలో ఒకే డూప్లే కొనుక్కొని తన జీతంతో తన స్పేస్లో తన అభిరుచికి తగినట్టు ఉంటున్నాడని చెప్పలేకపోయాడు. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.